బిజినెస్ మేనేజర్, ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్లో మీ అన్ని మెటా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ అన్నీ కనెక్ట్ చేసి ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఎందుకు కనెక్ట్ చేయాలో కూడా చెప్తాను. ఎందుకంటే ఇవి కనెక్ట్ చేశారనుకోండి, సో మీ బిజినెస్ మేనేజర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఉంటుంది. రేపటికి ఏదైనా ఇష్యూ వస్తే హెల్ప్ సపోర్ట్ త్రూ డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆ పేజ్ అయినా సరే, ఇన్స్టా పేజ్ అయినా సరే, వాట్సాప్ అయినా సరే, అన్నిటికీ ఏదైతే బిజినెస్ మేనేజర్ ఉంటుందో అది అడ్మిన్ ఉంటుంది కాబట్టి ఇష్యూ రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయండి అంటే facebook.comకి వెళ్ళి మీ ఫేస్బుక్ని లాగిన్ చేసుకోండి. దెన్ న్యూ ట్యాబ్లో business.facebook.com అని సెర్చ్ చేయండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో మెటా బిజినెస్ సూట్ కింద ఏదైతే బిజినెస్ పోర్ట్ఫోలియో ఉందో ఆ పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక విజిట్ సెట్టింగ్ ఆర్ సెట్టింగ్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ అకౌంట్స్లో చూడండి పేజెస్ అని ఉంది, యాడ్ అకౌంట్, ఇన్స్టా, వాట్సాప్. సో పేజెస్ అని ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఉంది, బట్ మీకు నార్మల్గా అయితే ఇంకో బియ్యం చూపిస్తాను ఆగండి. సో దీంట్లో చూడండి పేజెస్ అని ఉంది కదా, యాడ్ అని వస్తుంది. సో యాడ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉందనుకోండి, ఈ ఎగ్జిస్టింగ్కి ఫేస్బుక్ యూఆర్ఎల్ పెట్టండి. ఫేస్బుక్ యూఆర్ఎల్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే facebook.comకి వెళ్ళి 9 డాట్స్ క్లిక్ చేసి పేజెస్లోకి వెళ్తే ఇక్కడ ఈ పేజ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ ఆర్ ఈ పేజ్ తీసుకుంటే ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది. ఇది కాపీ చేసుకోండి. నేను ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తే ఆ పేజ్ వస్తుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ అండ్ దెన్ రివ్యూ అప్రూవల్ అని చెప్పేసి యాడ్ పేజ్ అని కొట్టండి. సో అప్పుడు మీ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ పోర్ట్ఫోలియోకి కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా చూడండి మీరు కనెక్ట్ అయిపోయింది ఈ ఎఫ్బి. సో ఇక్కడ 1% ఫుల్ కంట్రోల్, అంటే నా ఎఫ్బికి ఈ ఎఫ్బి పేజ్ అండ్ బిజినెస్ పోర్ట్ఫోలియో 3 కనెక్ట్ అయి ఉన్నాయి. ఇలా మీరు ఎఫ్బి కనెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు యాడ్ అని కొట్టి ఐ అగ్రీ అని కొట్టి క్లెయిమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చెప్పి మీ ఇన్స్టా ఏదైతే లాగిన్ అయి ఉందో అది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వ్యాపార ఆటోమేషనే ఉంది. ఇది సెలెక్ట్ చేసినాక ఇక్కడ ఇలా ఇన్స్టా ఎఫ్బి పేజ్ ఉంది కదా, యాడ్ అకౌంట్ అని కొట్టి సేవ్ ఇన్ఫో అని వస్తుంది, నాట్ నౌ అని వస్తుంది. సో సేవ్ ఇన్ఫోనే కొట్టండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సేవ్ ఇన్ఫో కొట్టకపోతే ఇక్కడ యాడ్ అవ్వదు. సో మీరు ఇలా ఇన్స్టా కనెక్ట్ చేసుకోండి. దెన్ వాట్సాప్ అకౌంట్, ఇక్కడ కూడా మీ వాట్సాప్ బిజినెస్ అయినా సరే ఆర్ నార్మల్ వాట్సాప్ బిజినెస్ అయినా సరే, న్యూ వాట్సాప్ నెంబర్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారంటే లింక్ అని కొట్టేసి మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ ఇలా కొట్టేసి కంటిన్యూ కొడితే ఓటీపీ వస్తుంది. ఇది ఆల్రెడీ మాది వేరే బిఎంకి లింక్ అయి ఉంది కాబట్టి ఇలా వస్తుంది. సో ఇలా మీరు పేజ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఇవి 3 కనెక్ట్ చేసుకొని ప్రాపర్గా పెట్టుకోవచ్చు. ఇలా ఉంటే ఏమవుతుందంటే రేపటికి ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ హెల్ప్కి వెళ్తే ఇక్కడ టికెట్ రేజ్ చేసుకోవచ్చు ఏదైనా ఇష్యూస్ ఉంటే. సో ఇలా మీరు స్ట్రాంగ్ పెట్టుకోవచ్చు మీ బిజినెస్ మేనేజర్ని. ఇన్ కేస్ ఇలాంటిది ప్రాపర్ సెటప్ కావాలి అంటే మా టీంకి రీచ్ అవుట్ అవ్వండి. సో కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి రీచ్ అవ్వడానికి వ్యాపార ఆటోమేషన్.inకి వెళ్ళి బుక్ ఏ డెమో కొట్టండి. సో మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.